ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను అంటున్నాడు దేవుడు. అవును, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నానని 2 సార్లు దేవుడు ఇదే వచనంలో మనం చెప్తున్నట్లుగా చూస్తాం. అవును, లోకమిచ్చినట్లుగా కాదు, నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీకుడి అంటున్నాడు దేవుడు. దేవుడు అంటున్నాడు 2 సార్లు ఆయన నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు దేవుడు. అవును, శాంతి అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఒక గొప్ప కొనలేని దేనితోనైనా దేనైనా కొనవచ్చు, కానీ శాంతిని, ప్రేమను కొనలేం. అవును, అది దేవుడు మాత్రం మనకు అనుగ్రహిస్తే దొరికేవి. అవును, దేవుడు అంటున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు. శాంతి ఈ రోజుల్లో ఎందరికీ కరువైంది. అవును, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా, ఎంత డబ్బులున్నా, ఎంత విలువున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా కూడా అదంతా ఒకే ఒక్క శాంతితో పరిపూర్ణమవుతుంది అన్నాడు దేవుడు. శాంతిని అంటే ఒక గొప్ప విషయం, అది ఒక గొప్ప ఆత్మ విషయం. అది ఆత్మలో నీవు శాంతంగా ఉండగలిగితే నీ యొక్క శరీరంలో నీకు శాంతి కలుగుతుంది. అవును, నలిగిన మనస్సు అనేది ఎముకలకు కుళ్ళు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నలిగిన మనస్సు నలిగితే మన ఎముకలు ఒక రకంగా ఒక శక్తిహీనంగా ఉంటాయి, ఒక బలహీనంగా ఉంటాయి. అదే మనసు సంతోషంగా ఉంటే మనము ఎముకలు మనం కూడా ఎంతగానో ఫ్రీగా ఉన్నట్టు అనుకుంటాం. అవును, ఎంతగానో ఫ్రీ అవుతాం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ప్రతి విషయం నందును మీరు నాకు విజ్ఞాపనం చేయడి, మీరు నాకు మాట్లాడండి అంటున్నాడు దేవుడు. కానీ ఈ రోజుల్లో శాంతి లేదని చెప్పి, సమాధానం లేదని చెప్పి, ఎంతగా ఉన్నా మన యొక్క సమస్తాన్ని కూడా వెళ్ళి ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి అనిపిస్తుంది. అవును, ఎవరికో ఒకరికి మన విషయాలు, మన సంబంధాల గురించి చెప్పుకోవాలనిపిస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో ఉంటాను అంటున్నాడు దేవుడు. అవును, ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చే మాటలు మాత్రమే పలుకుతున్నాను, ఇంకొకటి కాదు అంటున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ప్రేమకు ఒక గొప్ప సూచనగా నిన్ను నియమించుకుంటాను అంటున్నాడు. అవును, నీ ప్రాణం కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయనది అలాంటి శాంతి. అవును, ఈరోజు నీవు ఏదైనా సరే సమస్తాన్ని నీకు అనుగ్రహించాలి అన్న దేవుని యొక్క సంకల్ప సందేశం ఏంటంటే, దేవుడు అంటున్నాడు నీతో ఉండాలి అంటే నా నిమిత్తము నీవు ఎంతగానో నా యొక్క అడుగుజాడల్లో, నా మాటల్లో ఉండాలి అంటున్నాడు దేవుడు. అవును, ఆయన కూర్చిన సమాచారం ఏంటంటే వింటమట్టుగా కాదు, దాన్ని గ్రహించుకుంటూ కూడా అది దేవునికి ఎంతగానో ఇష్టం అంటున్నాడు దేవుడు. అవును, ఆశగలవారమై ఉండాలి అంటున్నాడు. అవును, వేటి పట్ల మనకి ఆశ ఉండాలి అంటే, వేటి పట్ల మనకు ఆశ ఉండాలి అని దేవుడు అంటున్నాడంటే, మనము ప్రతి విషయంలోనూ ఆశలు కలిగి ఉంటాం, ఒక మంచి కోరికలు కలిగి ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు మరి విశేషముగా నాతో మాట్లాడగలిగితే భూదిగంతములు కూడా, భూలోకమంతటిని కూడా, నా మాటలు భూదిగంతముల వరకు కూడా బయలు వెళ్ళేంత వరకు కూడా మీరు ఉండాలి. ఏం కోరుకోవాలి అంటే నా స్వరం భూదిగంతముల వరకు కూడా వినిపించేలాగా మీరు చెప్పాలి అన్నాడు దేవుడు. ఆయన మీతో చెప్పినదేనగా వారు విన్నారు కదా, వారి స్వరం భూలోకమంతటికి, వారి మాటలు భూలోకమంత దిగముల వరకు బయలు వెళ్ళాలి అని అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలులకు కూడా ఇలాగ మాటలు చెప్పాడు దేవుడు. అవును ప్రవ్వా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు గ్రహింపగలడు, ఎవడు నమ్మెను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు అంటాడు నా నామం ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును అంటున్నాడు దేవుడు. అవును, మనం చూసినట్లయితే రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును, వాడు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు
లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అన్నాడు దేవుడు. అవును, నీవు భూదిగంతముల వరకు కూడా వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని దేవుని కోరిక. నువ్వు ఆ కోరిక అడగాలి దేవుణ్ణి. దేవా, భూదిగంతముల వరకు కూడా నీ సువార్తను ప్రకటించాలి దేవా, నిన్ను గూర్చి చెప్పాలి, నీ ఔన్నత్యం గురించి చెప్పాలి, అవును ఉన్నతమైన నీ ఆశయం గురించి చెప్పాలి అని దేవుడి దగ్గర మనం మొరపెట్టుకోవాలి అంటున్నాడు. అవును, ప్రార్థన చేయనప్పుడు ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసింది ఒక రక్షణ కావాలి. నీ నోటితో ఒకళ్ళు రక్షించబడాలి, నీ నోటితో ఒకళ్ళు విశ్వసించబడాలి అంటున్నాడు దేవుడు. సిద్ధపడి ఉండాలి అంటున్నాడు దేవుడు. అదే రీతిగా దేవుడు అంటున్నాడు, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారించని వారికి ప్రత్యక్షమై తిని అంటున్నాడు దేవుడు. అదే రోమపత్రికలో మనం చూసినట్లయితే, చివరి వచనాల్లో మనం చూసినట్లయితే, అవును దేవుడు తన్ను వెదకని వారికి దొరికాడంట, ఆయన వెదకని వారికి ప్రత్యక్షమయ్యాడంట. అయితే మరి ఈరోజు నీవు వెతికినట్లయితే ఆయన ఎందుకు దొరకడు? దేవుడు అంటున్నాడు, ఇంకా ఏదో లోపించింది, ఇంకా ఎక్కడో సరిచేయబడాలి అని అంటున్నాడు. అంటే సరిచేయబడాలి అంటే మన విషయంలో దేవుడు ఏదైనా సరే ప్రతిసారి సరిచూసుకో అని అంటాడు దేవుడు. ఎందుకంటాడు? అవును, తండ్రి తన బిడ్డల్ని శిక్షించి తన బిడ్డల్ని ఒక మార్గంలో నడిపించినట్లయితే ఆ బిడ్డలు ఎంత అందంగా ఎంత సక్రమంగా నడుస్తారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన నడవడికల్లో నడవాలంటే మరి కాస్త కొంచెం నీవు నా దగ్గరికి వచ్చినప్పటికీ, నీవు నన్ను బ్రతిమాలుకున్నప్పటికీ నేను కాస్త విననొల్లని స్థితిలో ఉన్నాను అని నీకు అనిపిస్తుందంటే అది ఒక తండ్రి ఒక బిడ్డను గద్దించటం మాత్రమే అని అంటున్నాడు దేవుడు. నీవు బూదిగంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని కోరుకో, నీ కోరిక దేవుడు ఖచ్చితంగా తీరుస్తాను అంటున్నాడు. అయినను నేను చెప్పినదేమనగా అని అంటున్నాడు, భూదిగంతముల వరకు బయలు వెళ్ళాను, నా స్వరము భూదిగంతముల వరకు కూడా బయలు వెళ్ళాలి. దేవా, నీ ద్వారా స్వరము వినిపించాలి, భూదిగంతముల వరకు కూడా స్వరాన్ని వినగలిగే స్థితిలో మేము ఉండాలి దేవా అని అంటున్నాం. అవును, ప్రతి విషయమందును దేవుణ్ణంట కృతజ్ఞతాపూర్వకముగా మనం సేవించగలిగిన వారమై ఉన్నాం. దేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా అడిగి పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. కానీ ఈ రోజుల్లో మనం ఎప్పుడు ఉదయం లేచిన కానించి ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మన విషయాలు, మన బాధ, మన ఇబ్బందులు వీటిల్నే మనం చూస్తాం. కానీ దేవుని స్థాపన మనం ఎట్లా స్థాపించాలి అంటే దేవుడు అంటున్నాడు, విశ్వాసముంచువాడు సిగ్గుపడడు అన్నాడు. విశ్వాసం ఉంచితే, నీవు నా యందు విశ్వాసం ఉంచితే ప్రతి అడ్డుబండను నేను తొలగిస్తాను అంటున్నాడు. నీ ఆశీర్వాదం ఎప్పుడు ఎవరు కూడా ఆపలేరు అంటున్నాడు. అవును, ఆశీర్వాదాన్ని ఎవరైనా ఆపగలమా? అవును, దేవుని చిత్తమును ఎదిరించువాడెవడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తాన్ని ఎదిరించగలవారెవరు? అవును, నేరం మోపడానికి మనం సరిపోం. కాబట్టి ఎల్లప్పుడూ దేవా, ఒకరి గురించి మనం మాట్లాడటానికి కానీ, ఒకరి గురించి మనం వేలెత్తి చూపటం కానీ వ్యర్థం. కానీ దేవుడు అంటున్నాడు, సమస్తము కూడా మీరు ఎవరితోనూ వాదించద్దు, మీరు ఎవరితోనూ మీ స్వరాన్ని వేస్ట్ చేయొద్దు. కానీ దేవుడు అంటున్నాడు, వేస్ట్ చేయకండి, కానీ మీ స్వరాన్ని నా కొరకు వాడండి, భూదిగంతముల వరకు అది వినిపించేలా వాడండి అంటున్నాడు. కొందరు స్వరాలను ఎలా వాడుతున్నారు, కొందరు స్వరాల్ని ఎలా వినియోగిస్తున్నారు అనేది ఒక్కొక్కసారి ఎంతో వ్యర్థమైన స్వరాలను మనం వినియోగిస్తాం, ఎంతో వ్యర్థముగా మనం మాట్లాడతాం. దేవుడు అంటున్నాడు, నా బలము నీకు చూపుటకు నీవు నీలోంచి ఒక గొప్ప మాదిరికరమైన జీవితాన్ని నాకు బయలుపరచవలసి ఉన్నది అంటున్నాడు దేవుడు. దేవునిలో మనం మాదిరికరంగా ఉండాలి అంటున్నాడు, మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి అంటున్నాడు. దేవుని సంకల్పం మన పట్ల
ఎలా ఉందంటే దేవుడు అంటున్నాడు, నీకు మనుష్యుడా, దేవునికి ఎవరు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగూ చేసితివి, రూపింపబడినది రూపించువానితో చెప్పునా, ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతను ఒకటికి ఘనహీనతను చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అవును, దేవుని యొక్క ప్రతి విషయంలోనూ ప్రతి సమస్తములోనూ దేవాని చిత్తం ఏంటి, నీ చిత్తం మేము గ్రహించుకోవాలి దేవా అని మనం అడగవలసి ఉన్నది. అవును దేవా, నీ చిత్తమైతే ప్రవ్వా మేము చేయుదుము, నీ చిత్తమైతే మేము నిన్ను మహిమపరచడానికి మాకు సహాయం చేయండి అని మనం మాట్లాడవలసి ఉన్నది. అవును, మనం ఊరికే కోరుకుంటే అది జరగదు, కానీ దాని కొరకు మనం ఎక్కువగా శ్రమించాలి అని అంటున్నాడు దేవుడు. అవును, ఎలా శ్రమించాలి అని దేవుడు అంటున్నాడంటే, మనని శ్రమించమంటాడు, కానీ ఆ శ్రమలో కూడా మనకి ఆయన తోడై ఉంటాడు. అవును, కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు ఏంటి మమ్మల్ని ఎందుకు ఇలా, మేము ఎంతలా అని అనుకుంటాం చాలాసార్లు. అవును, దేవుడు అంటున్నాడు సర్వోన్నతమైన స్థలముల్లో జయము అంటున్నాడు దేవుడు. దేవుడిచ్చే ప్రతీదీ కూడా సర్వోన్నతమైనదై ఉంటుంది. సర్వోన్నతమైన స్థలముల్లో అది జయమై ఉంటుంది దేవుడు అంటున్నాడు. అలాగే మనం చూసినట్లయితే ప్రతి విషయమందును మీరు ఎలా ఉండాలంటున్నాడు దేవుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, అంటే ఆనందించుచు, ఇంకా ఆయన సన్నుతించుచు. ఇవి మనకి దేవుడు చెప్పినవి. దేవుడు మనని ఇలా ఉండమంటాడు. మనతో ఆయన వైఖరి ఎలా ఉంటుందంటే, మనం ఏంటో తెలియని రోజునే మనం ఎలా ఉంటామో కూడా, మనం ఆయన స్థితిలో, అసలు మనం ఆయన్ని ఎరగలేని స్థితిలో ఆయన మనకి వెదికి వచ్చాడంట. కాబట్టి మనం దేవుని పట్ల ఎలా ఉండాలి, దేవుని పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉండాలి మనం అని అంటే, జ్ఞానమును బోధించే ఉద్దేశాలై ఉండాలి. జ్ఞానమును శక్తిని ఆధారం చేసుకొని ఉండవలే ఉద్దేశములు మనలో ఉండాలి అన్నాడు దేవుడు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము, మీరు విశ్వాసపు మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, అంటే 3వ వచనంలో 4వ వచనంలో 5వ వచనంలో చూసినట్లయితే దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి అని అంటున్నాడు దేవుడు. జ్ఞానమును ఆధారం చేసుకోవాలి. అలాగే సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని అని పౌలు భక్తులు ఇక్కడ అంటున్నారు. అవును, ఎప్పుడూ కూడా నేను వాక్చాతుర్యాన్ని వాడలేదు. అంటే నేను ఇలా మాట్లాడితే బాగుంటుందేమో, అలా మాట్లాడితే బాగుంటుందేమో అని అతను మాట్లాడలేదంట. అతను ఎలా మాట్లాడారంటే, సువార్త ప్రకటించనను జ్ఞానయుక్తముగా అతను మాట్లాడారంట. జ్ఞానయుక్తముగా ఆయన పౌలు భక్తులు మాట్లాడారంట. లోక జ్ఞానమును కాదు, నిరర్ధకమై ఉంటుంది లోకజ్ఞానం. దేవుని జ్ఞానము అది దేవుని యందు అది జీవము కలిగి ఉంటుంది అని అంటున్నాడు దేవుడు. అలాగే మనం చూసినట్లయితే ప్రతి విషయమందును మనం కృతజ్ఞతాసులు చెల్లించు ఉండాలి అని అంటున్నాడు కదా. దేవుడు అంటున్నాడు, నిన్ను బలపరుస్తాను, నువ్వు వెళ్ళు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్తానంటే నేను ఖచ్చితంగా పంపించేవాడినే, కానీ నీవు నా నామమును ఎక్కడా కూడా దేవుని నామాన్ని మనం ప్రశ్నించకూడదు అని అంటున్నాడు దేవుడు. ఈరోజు అనేక మంది ప్రశ్నించేవారిగా ఉన్నారు. ఏదైనా ప్రతి విషయమందును ఇది ఎలా జరిగింది, ఇది అలా జరిగిందా, ఇది ఎలా జరిగింది, ఈ సేవ ఏంటి, ఆ సేవ ఏంటి అని ప్రశ్నించే వారంగా ఉన్నాం. కానీ మనం ఎప్పుడూ కూడా దేవునిలో అవయములై ఉన్నాం. దేవుని అవయవాలం మనం. ఈ అవయం బాలేదని ఇంకొక అవయవానికి చెప్పదగదుమా అని అంటున్నాడు దేవుడు. అది ఈ మాటకు అర్థం. అంటే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైనా సరే బలహీనమైన ఘట్టమైనా సరే బలమైన ఘట్టమైనా సరే దేని నేను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాను, నన్ను అడగడానికి ఎవడు అడగగలరు అని అంటున్నాడు దేవుడు. అంటే మనం దేవుణ్ణి ప్రశ్నించాలా? దేవుడు వాడుకునే మనుషుల్ని దేవుని వాడుకునేటప్పుడు మనం ప్రశ్నించడానికి తగం. కానీ దేవుడు అన్నాడు, మీరు నన్ను సేవించండి. ఎలా సేవిస్తారు? జ్ఞానముతోనూ. జ్ఞానాన్ని ఆధారం చేసుకోండి, లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోండి. అలాగే దేవుని గురించి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించిన మమ్మను గూర్చి ప్రకటించుటకు
కొనుటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులనియు ప్రకటించున్నాము అనే మాటను మనం చూస్తూ ఉంటాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాని అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానము, అవును, అంధకారంలోంచి ఆయన ఏం చేస్తాడండి, వెలుగు కూడా ప్రకాశింపచేసే దేవుడు ఆయన. అయినను క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించున్నాము. ఎప్పుడు మనం ప్రకటిస్తున్నాం, దేవుణ్ణి ఎప్పుడు ప్రకటించే వారంగా ఉంటున్నాం. అనేక స్థితులు, అనేక విషయాల్లో మనం దేవుణ్ణి ఖచ్చితంగా వెంబడించే స్థితిలో మనం ఉండాలి అని అంటున్నాడు దేవుడు. ఎలాంటి పరిస్థితులు మనం ముందుగా చేసుకోవాలి, మన ముందుకు ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఎలాంటి స్థితిగతుల్లో మనం చెయ్యాలి అని అంటే దేవుడు అంటున్నాడు, నన్ను ఎక్కడ మీరు ప్రశ్నించకండి అంటున్నాడు. అవును, ఆయన సేవల్లో అనేకమైన అద్భుత కార్యములు ఉన్నవి, ఆశ్చర్య కార్యములు ఉన్నవి. ఈ రోజున సేవ గురించి లేదంటే సేవకుల గురించి మాట్లాడే మాటల్లో మనం అద్భుత కార్యాలు ఇవి ఎలా జరుగుతున్నాయి, అవి ఎలా జరుగుతున్నాయి కాదు, కానీ దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ముట లేదు కనుక అక్కడ నేను కార్యం చేయలేదు అని అంటున్నాడు. ఆయన తెలిసిన ఊరిలో, ఆయన స్వంత ఊరిలో ఆయన కార్యం చేయక వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన బయటకు వచ్చాడు. ఈ రోజున ఆయన అవిశ్వాసం బట్టి బయటకు వచ్చినట్లుగా, ఓ దైవజనమా, నీవు దేవుని యొక్క మాటలు నమ్మే స్థితిలో ఉన్నారా? మీరు దేవుని యొక్క విశ్వాసములు నడవగలిగిన స్థితిలో ఉన్నారా? ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నమ్మకంగా నమ్మే స్థితిలో ఉన్నామా? మనం వెలివేయబడిన స్థితిలో ఉన్నామా? లేదంటే ఎదుటివారిని వెలివేస్తున్నామా? లేదంటే ఎదుటివారిని కలుపుకొంచున్నామా? ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, దుఃఖము కలుగుతుంది మీ యొక్క సమస్తాన్ని బట్టి అంటున్నాడు దేవుడు. సమస్తాన్ని బట్టి నాకు దుఃఖం కలుగుతుంది. కొన్నిసార్లు దేవుడు అంటున్నాడు, నేను నిర్మించుకున్న ప్రజలు ఇదిగో నేను వారిని పిల్లల్ని కని ఉన్నాను, వారిని పెద్దవారిగా చేసి ఉన్నాను, కానీ ఇప్పుడు వారు నాకు విరోధంగా మారారు అని దేవుడు బాధపడుతున్నాడు. అవును, యెషయా గ్రంథంలో ఆయన మాటలు అవే కదా. ఆకాశంతోని భూమితోనూ ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే అసలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దేవునికి ఆధారం చేసుకోగలిగితే, దేవా మేము నీతో పాలిభాగస్థులంగా ఉండాలి, నీ జత పనివారముగా మేము ఉండాలి అని నువ్వు మాట్లాడగలిగితే, అని నీవు దేవుని ఆహ్వానించగలిగితే, దేవుడు అంటున్నాడు, అంతకు మించింది ఏది కూడా నాకు, ఎక్కడా కూడా ఏది కూడా నాకు తక్కువ కాలేదు అని పౌలు భక్తులు అంటారు. ఈ సేవలో నాకు ఏది కూడా ఇంకా ఎక్కువగానే మిగిలింది అని అంటున్నాడు. అంటే పౌలు భక్తులు ఎంత దేవుని జ్ఞానంతో మాట్లాడి ఉంటారు. లోక జ్ఞానం కాదు. లోకంలో అయితే ఇదిగో నాకు ఇంకా ఇది సరిపోలేదు, ఇంకా నాకు ఇది కావాలి, ఇంకా నాకు ఇది కావాలి అని మాట్లాడే జనముగా ఉంటున్నారు. ఓ ప్రియ దైవజనమా, దేవుని బిడలారా, మనం దేవుని ప్రశ్నించే స్థితిలో అస్సలు ఉండకూడదు అని అంటున్నాడు దేవుడు. దేవుణ్ణి మనం ప్రశ్నించే స్థితిలో ఉంటే గనక దేవుడు అంటున్నాడు, ఎవడు నన్ను ప్రశ్నించగలడు? అవును, దేవుని యొక్క మనం ఓటలుగా ఉన్నాం. మనం దేవుని యొక్క మాటలు మనం తీసుకోగలిగిన వారిగా ఉన్నాం. అవును, ప్రతి విషయాన్ని కూడా హృదయమని పలకల మీద జీవమగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయ్యి ఉన్నారని మీకు తేటపరుచున్నాము అని అంటున్నాడు ఇక్కడ 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో. అవును, ఎక్కడైనా సరే మేము ఎక్కడ పరిచర్యలో ఒక పత్రికైన వారంగా ఉన్నాము అంటే మా జీవితాలు మేము ఆత్మతో నింపబడుచు ఉండట ప్రజలు చూస్తున్నారు. దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. అవును, వాళ్ళంతా దేవుని మహిమనంతా మరలా ఎవరికి ఇస్తున్నారు? మరలా దేవునికే ఇస్తున్నారు. కాబట్టి అప్పుడు వాళ్ళు శాంతితో ఉన్నారు. అవును, ఈ రోజున మనకు వచ్చిన మహిమనైనా ఘనతనైనా అది దేవునికి అప్పచెప్పవలసిందే. అది మనకు ఎంత మాత్రమో కూడా మనం ఒక నిర్నిమిత్తమైన పరిస్థితిలో, గొప్ప పరిస్థితిలో మనం ఉండాలి అని అనుకున్న దేవుని సన్నిధికి మనం అప్పచెప్పగలిగితే ఆత్మతో పరిచర్య చేయాలట. ఎలా చేయాలంటండి? ఒక లోక జ్ఞానంతో కాదు,
ఒక లోక మాటలతో కాదు, ఆత్మతో పరిచర్య చేయగలిగితే అది నిజమైన శాంతి అయి ఉన్నది, అది నిజమైన సమాధానమై ఉన్నది. ఇదే దేవుడు ఆయన శిష్యులకు చెప్తున్నాడు, నిజమైన శాంతిని మీకు అనుగ్రహిస్తాను, ఇదిగో నిజముగా మీరు మొరపెట్టండి అని అంటున్నాడు దేవుడు. నిజముగా నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను, అవును నా శాంతినే మీకు అనుగ్రహించి ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, జయధ్వజముతో ఆర్భాటముతో చేయుడి, మహోన్నతుడైన భయంకరుడు సర్వభూమికి మహారాజై ఉన్నాడు గనక ఆయన జనములకు ఘనమునకు అంటే మనకు ప్రతిదీ కూడా ఘనమునిస్తున్నాడు, ఘనతనిస్తున్నాడు, ఆయన మహిమను మనకిస్తున్నాడు, మన పాదముల క్రింద ప్రజలను. అవును, ఎలాంటి ఒక చెడ్డ మాటలు మనపై వచ్చిన మాటల్ని ఆయన మన పాదాల క్రింద పెట్టే దేవుణ్ణి అంటున్నాడు. ఇదిగో ఒక చెడ్డ మాటలు మీపై పడినాయి అంటే ఆ చెడు మాటల్ని నీకు ఒక గొప్ప బండరాయిగా చేసుకోమని అంటున్నాడు దేవుడు. ఆ రాయిపై నుంచో, ఆ బండపై నుంచో, నాపై నుంచో అంటున్నాడు. ఎక్కడైనా నీకు బండ అయిన క్రీస్తు ఉన్నాడు అని అంటున్నాడు దేవుడు. ఎప్పుడూ కూడా పూర్ణ వివేకము గలవారమై ఉండాలి అంటున్నాడు. ఎప్పుడూ కూడా దోషము లేని వారిగా కనిపించాలని ఆయన అంటున్నాడు. అవును, ఉదయమున మనం ఆయన కృపతో నింపబడి ఉండాలి అంటున్నాడు, తృప్తిపరచబడాలి అని అంటున్నాడు. ఆయన మనకి ఎప్పుడు కూడా ఉత్సహించి సంతోషింపచేసే దేవుడిని అంటున్నాడు. తండ్రి నీ నామమున మాకేమి కలుగును అంటే దేవుడు అంటున్నాడు, అవును మీరు శాంతిని అనుగ్రహించగలగాలంటే ఏమంటున్నాడంటే, మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నీళ్లు చేదుకుందురు. యెషయా గ్రంథం 12వ అధ్యాయము. అవును, ఆ దినమును మీరు ఎలాగందరు అంటున్నాడు. శాంతిని నేను మీకు అనుగ్రహించినప్పుడు రక్షణాధారమైన ఒక గొప్ప బావులు అంటే దేవుడు అంటున్నాడు, విశ్వాస సహితమైన రక్షణ, ప్రార్థన, దేవుని సహవాసము, దేవుని సన్నిధి, దేవుని కృప మనకు తోడుగా ఉంటే ఆయన బావిలోంచి, ఆయన ఓటల్లోంచి శ్రేష్టమైన ఇవుల్ని మనకి ఇస్తాడంట. దేవుడు ఎప్పుడైతే నీకు శ్రేష్టమైన ఇవులు ఇచ్చాడో, దేవుడు ఘనత కనికరము ఆయన నీపై పుట్టించే దేవుడు. అవును, మహిమను నీకు అనుగ్రహించే దేవుడే. ఆయన మహిమకు తగిన కృపను కూడా అనుగ్రహించే దేవుడే. ఈరోజున మహిమ, కృప ఈ రెండు కూడా ఎంతగానో మనకి కావలసినది. జ్ఞానము, తెలివి ఎంతగానో కావలసినది. అవును, దేవుని యొక్క గొప్ప వివేచన, గొప్ప సమృద్ధి, ఆయన మన పట్ల జాలిపడే దేవుడంట. ఆయన మన యవ్వన స్థితి నుంచి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన మనని ఎప్పుడు నలగొట్టే దేవుడు కాదు, విరగొట్టే దేవుడు కాదు. కానీ బాగా మనం కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు ఇంకా మనల్ని ఆయన ఎప్పుడు కూడా ఇంకా 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 కష్టాన్ని, నష్టాన్ని పెంచాలనుకునే దేవుడు కాదు. కానీ ఎక్కడైతే అగ్నిగుండంలో దేవుడు వాళ్ళకి షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి దేవుడు ఎక్కడైతే వారికి అగ్నిగుండములో తోడుగా ఉన్నాడో, 4వ వాడిగా ఉన్నాడు. వాళ్ళు కాలలేదు, వాళ్ళు అంటుకోలేదు, వాళ్ళు ముట్టుకోలేదు ఆ కష్టాలని. ఇప్పుడు దేవుని శాంతి ఎలాగుందంటే, కాలిపోకుండా అసలు నీ పరిస్థితికి ఇంకెలాగుంటుందో అనే ఒక రీతిగా ప్రజలు ఆలోచిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఎక్కడా నిన్ను కాలిపోనివ్వను, ఎక్కడా జలములు నిన్ను ఎక్కడా ముంచజాలవు, ఎప్పుడు కూడా అవి నీకు అంటుకోవు. అవును, కష్టమైన, నష్టమైన, వేదనైనా, నిందైనా, బాధైనా అవన్నీ కూడా నీ ఔటర్లోకి ఉంటాయి కానీ నీలోకి రావు, నిన్ను అంటుకోవు, నిన్ను ముట్టుకోవు అంటున్నాడు దేవుడు. అయితే ఒకవేళ ఎప్పుడైనా అవి నీకు అనుమతించబడినా వాటిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడే. అవును, ఈరోజు దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన అంటున్నాడు, నా యొక్క రక్షణాధారమైన బావులు అంటున్నాడు. ఒక సమరయ స్త్రీకి ఆయన ఎంతగానో ఒక మంచి సమరయుడిగా ఉన్నాడు. ఒక మంచి సమరయుడిగా ఆయన ఎప్పుడు కూడా ఎవరిని త్రోసివేసిన దేవుడు కాదు. అలాగే ఎప్పుడు కూడా తన రక్షణాధారమైన బావుల్లోంచి ఇదిగో నా నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. అంటే దప్పిక అంటే ఏంటి? అశాంతి. దప్పిక అంటే ఏంటి?
అసలు శాంతి లేకపోవడం, సమాధానం లేకపోవడం, వ్యర్థముగా బ్రతకటం. అవును, దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడన్నాడు కూడా దప్పికొనడు. ఎప్పుడూ కూడా మన జీవితంలో ఒక గొప్ప వైఖరితో మనం ఉండాలి అంటున్నాడు దేవుడు. అవును, మనం మన యొక్క పరిస్థితులు మనం జీవము కలిగి ఉండాలి అంటున్నాడు దేవుడు. జీవము కలిగిన నన్ను మీరు ఆత్మ అనే సంచకరువును మనం కోరుకోవాలి అంటున్నాడు. దేన్ని కోరుకోవాలి? ఎఫెసీ పత్రికలో మనకి చూస్తూ ఉంటాం. ఎఫెసీ పత్రికలో మనం చూస్తే దేవుని మాట ఎలా ఉంటుందంటే, ఆత్మ అనే సంచకరువును మనం 1వ అధ్యాయంలోనే ఉంటుంది. ఆత్మ అనే సంచి కరువును మనం కోరుకోవాలి అంటున్నాడు దేవుడు. ఎలా కోరుకోవాలి? దేనికి కోరుకోవాలి అంటే, దేవుడు అంటున్నాడు, ఎప్పుడు కూడా నిన్ను విడువని దేవుణ్ణి, ఎడబాయని దేవుణ్ణి కాబట్టి నన్ను కోరుకో అంటున్నాడు. ఈ రోజుల్లో ప్రజలు ఇదిగో నీతో ఉంటాను, మీతో ఎంతగానో మేము జీవితాన్ని పంచుకుంటామనే వారు కూడా ఈ రోజుల్లో వ్యర్థముగా విడిచిపెడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరు విడిచినా నేను నిన్ను విడువని దేవుణ్ణి, ఎడబాయని దేవుణ్ణి అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొని నా ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచుకరువుగా ఉన్నాడు. అవును, నేను ఎలా అంటే దేవుని ఆత్మను కావాలి అని పొందుకోవాలి అని అనుకోవాలి అంటున్నాడు దేవుడు. ఆత్మ అనే సంచకరువు ప్రతిరోజు క్రొత్తగా, ప్రతిరోజు క్రొత్త తైలముతో, ప్రతిరోజు క్రొత్త దిత్తితో, క్రొత్తదైన వాటిగా ప్రతిరోజు ఒక బిగినింగ్ అనేది దేవుడిలో మనం కోరుకోవాలి అంటున్నాడు దేవుడు. సంచకరువు ఎలా ఉండాలి ఆ సంచకరువు అంటే, తండ్రి నా విశ్వాస్యత అంతా, నా సమస్తం అంతా నీవే ప్రవ్వా అని ఉండాలి అంటున్నాడు. ఆయన కార్యాలు ఎలాగా ఆలోచించాలంటే ఎంతో దొడ్డవి, నీ కార్యాలు ఎంతో గొప్పవి దేవా, విశ్వాస్యతను నాకు ఇచ్చిన దేవుడవు, నిత్యము మహోన్నతుడుగా నువ్వు ఉన్న దేవుడు అని దేవుణ్ణి కొనియాడాలి అంటున్నాడు దేవుడు. అలాగే మనం దేవుణ్ణి ఎలా కొనియాడాలి అంటే, ఆయన సమాధానం పొందుకొని రీతిగా కొనియాడాలి. ఆత్మనే సంచకరువుతో మనం నిజంగా ఉంటే, నిజముగా ఆయన సంచకరువు మనతో పుట్టిస్తాడు. ఆయన సంచకరువు ఏ విధంగా ఇస్తాడంటే, ఒక గొప్పదైన స్థితిలో ఇస్తాడు. ఎలాగంటే ఆయన పిల్లలకు ఆయన తరగని ఆశీర్వాదం ఇవ్వగల దేవుడు. అవును, ఓ నా సంతానమా, ఓ నా పిల్లలారా, మీరు ఎప్పుడు కూడా నా నుంచి తొలగిపోకండి, ఎప్పుడు కూడా రక్షణను ప్రకారముగా ఉంచుకోండి అంటున్నాడు దేవుడు. నిత్యము ప్రవేశించినట్లుగా నా ద్వారములు తీయండి అంటున్నాడు. 26వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వారిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక. అవును, పూర్ణ విశ్వాసముతో ఎవరి మనసుని మీద ఆనుకుంటుందంటే వారిని నువ్వు పూర్ణశాంతి గలవానిగా తీర్చిదిద్దుతావు. పూర్ణశాంతితో నీవు ఉంటావు, పూర్ణశాంతితో నీవు వారితో ఉంటావు, వారితో మాట్లాడతావు. అవును, దేవుని స్వరం మనకు వినిపించాలంటే మనం ప్రస్ఫుటముగా దేవుని సంచకరువుతో ఉండాలి. రక్షణాధారమైన క్రీస్తును ఆశ్రయించి ఉండాలి. ఆయన సువార్తను కనీసం మనం, ఇది మతం కాదు, ఇది మార్గం కనుక ఎవరైనా బాధలో ఉన్నవారిని ఓరడించే నీ మాటే ఒక సువార్త. ఎవరైనా ఒక ఇబ్బందుల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, వారి కష్టాలు తొలగిపోయాయన్న నీ మాట వారికి ఒక సువార్త. దేవుణ్ణి నువ్వు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. నీ బ్రతుకులో, నీ కష్టాల్లో, నీ నష్టాల్లో నీవు ఎలాగా ప్రతిదాన్ని ఎదుర్కొన్నావో దాన్ని వివరించుకోమన్నాడు దేవుడు. వివరించు. అవును, దేవుడు అంటున్నారు 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవరి మనస్సు, యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, నీ మీద ఆనుకున్నో వాణిని నీవు పూర్ణశాంతి గలవారిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు గనక. యెహోవాయే నిత్యాశ్రయము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థల నివాసులకు ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను, ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. అవును,
దేవుడు అంటున్నాడు, నీతిమంతుల మార్గం ఎప్పుడు కూడా సమముగా ఉంటుంది, నీతిమంతుల త్రోవ ఎప్పుడు కూడా సరళముగా ఉంటుంది అంటున్నాడు దేవుడు. అయితే ఎప్పుడు కూడా నువ్వు నీతిగా ఉండు, నీ మార్గం సరళంగా ఉంచుకో, నీ తీర్పులు దేవునికి తగినట్టుగా. ఇదిగో మీ కొరకు కనిపెట్టుకుంటున్నాను దేవా, నా ప్రాణం నీ నామంను నీ స్మరణను ఆశించున్నది అన్నట్టు రీతిగా ఇదిగో ఆశించున్నాను దేవా, ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించున్నాను. రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశ్రయించున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించున్నది. అవును, రాత్రివేళ కూడా ఇప్పటి సమయంలో ఏ సమయంలోనైనా సరే నా ఆత్మ నిన్ను ఆశించున్నది ప్రవ్వా. అది మన నీతి. ఏదంటే నీతిమంతుల పోవు మార్గం సమముగా ఉండును అంటున్నాడు దేవుడు అక్కడ. సమముగా అంటే ఏంటి? శాంతిగా, సమాధానంగా, సంతోషముగా. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా మనకు ఆశీర్వాదం అనేది ఎందరో చెప్తా ఉంటారు. దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయననే దేవుడు మనతో ఉన్నాడు గనక, ఆయన నీవు రక్షణగా ఆయన్ని ఉంచుకున్నావు గనక, ఆయన నిన్ను అసలు ఆయన అంటే ఎవరో తెలియకముందే నిన్ను పట్టుకున్నాడంటే, నిన్ను ఎన్నుకున్నాడంటే ఖచ్చితంగా ఆయన ప్రతి విషయంలోనూ నీ ప్రతి సంఘటన, నీ ప్రతి సమస్తము కూడా ఆయనకి బాధ్యత కలిగి ఉందని మనం గుర్తుంచుకోవాలి. దేవునికి మన పట్ల బాధ్యత ఉంది కనుక మనం ప్రతి విషయంలో ఇది ఇలా ఎందుకయింది, ఇది అలా ఎందుకయింది అని ఒక ఒక దేవుని ప్రశ్న అనేది ఉండద్దు అంటున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. మనం 23వ అధ్యాయం కీర్తనల గ్రంథం చూసినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక కల చోట్ల ఆయనను పరుండ చేయుచున్నాడు. పచ్చిక కల చోట్ల ఎలా అంటే అసలు శాంతికరమైన చలముల యొద్ద నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. ఎలాగా? ప్రతిసారి మీ ఆత్మ అనే సంచి కరువును మీరు కోరుకోవాలి అంటున్నాడు. ఆత్మ అనే సంచి కరువును కోరుకోవాలి, నీతిగా యథార్థంగా మీ మార్గం సమముగా ఉంచుకోవాలి అంటున్నాడు. అలాగే ఎప్పుడూ కూడా దేవుని మాటలు మనం ఒక గొప్ప మన స్వరము ఒక భూదిగంతాల వరకు కూడా వినపడాలి అని కోరుకోవాలంటున్నాడు. ఏ కోరికలు నీలో ఉన్నాయి ఈరోజు దేవుని కోరిక నువ్వు కోరుకున్నట్లయితే నీ కోరికను దేవుడు తీర్చే దేవుడు. అవును, శాంతికరమైన చలముల యొద్ద నన్ను నడిపించున్నావు దేవా. తన ప్రాణమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకరము లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అవును, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డకరయు నీ దండమును ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. ఆయన శాంతి మనతో ఉంటాను, సమాధానం మనతో ఉంటే ఇదిగో నూనెతో మన తల అంటే దేవుడు. ఆయన మన గిన్నె నిండి పొంగి పొరలే చేసే దేవుడు. మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షమములే మన వెంట వచ్చేలాగా చేసే దేవుడు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేతును. అంటే మనకు కష్టాలు రావా? వస్తాయి, కానీ వాటిల్లో కూడా శాంతి మనకు ఉంటుంది. కన్నీళ్ళు రావా? ఉంటాయి, కానీ వాటిల్లో కూడా సమాధానం మనకు ఉంటుంది. వాటిని విడిపించే సమాధానం దేవుని సమాధానం, వాటిని సహితము కొల్లగొట్టేలా చేసే సమాధానం దేవుని సమాధానం. ఇదిగో కోటగల నా పట్టణంలోకి ప్రవేశించు, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలోకి ప్రవేశించు, పరిశుద్ధ స్థలముల్లో నీవు నిలువదగిన వాడిగా ఉండు అంటున్నాడు దేవుడు. పరిశుద్ధమైన స్థలముల్లో, పరిశుద్ధమైన నీ వాక్కుతో, పరిశుద్ధమైన నీ యొక్క ప్రవర్తనతో, పరిశుద్ధమైన పవిత్రమైన నీ యొక్క ఆలోచన తలంపులతో దేవుడు అంటున్నాడు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయంతో నువ్వు దేవుని ఎదుట ఖచ్చితంగా రక్షణధారమైన దేవుని వలన నీతిమత్వము ఖచ్చితంగా నొందినట్లుగా నువ్వు దేవునితో ఉంటే ఆయన అంటున్నాడు, నా శాంతి నీకు అనుగ్రహించి ఉన్నాను. ఇదిగో భయపడకు, ఇదిగో దిగులు పడకు. భూమి మీద నీ గర్భఫలమును నీ సంతానమును ఇంకాను అభివృద్ధిపరిచి ఆశీర్వదించి దీవించి ఇదిగో నేను ఇంకా నిలుపుదును అని దేవుడు అంటున్నాడు. ఎంతో బలపరుచుదును అంటున్నాడు దేవుడు. ఆయన అంటున్నాడు ప్రతి విషయమందును కూడా దేవునికి స్తోత్రం చేయమంటున్నాడు. దేవుని స్తోత్రం మీద ఆశీనుడై ఉన్న దేవుడు ఆయన. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడై ఉన్నావు దేవా. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచిరి, వారిని రక్షించితివి అని అంటున్నాడు. ఇదిగో దేవా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు దేవా. ఇదిగో భక్తుడు చేసిన ప్రార్థనలు మనము చేయగలిగితే, దేవా దివారాత్రములు అని మనం, దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండలేదని భక్తుడు అంటున్నాడు 22వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో. అయితే మనం చూసినట్లయితే పగటి వేళ నేను, పగటి ఎండ దెబ్బైనను రాత్రి వెనల దెబ్బైనను నీకు తగలదు అని అంటున్నాడు దేవుడు. ఎలాంటి సమయంలో అయినా సరే నిన్ను ఆదరించే దేవుణ్ణి, హక్కున చేర్చుకునే దేవుణ్ణి,
నిన్ను కాపాడే దేవుణ్ణి, నేను కునుకక నిద్రించక ఎల్లప్పుడూ నీతో సమస్తమును కూడా సదుపాయపరిచే దేవుణ్ణి అంటున్నాడు. ఈరోజు ఏం తక్కువైంది? ఈరోజు దేవునిలో మనం ఇంకా ఉండగలిగితే, ఇంకా ఆయనలో మనం సమృద్ధికరమైన జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుని ఆశీర్వాదాన్ని మనం నిరంతరము పొందుకోగలుగుతాం. అభివృద్ధి, ఆశీర్వాదం, జ్ఞానం, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శాంతి మనందరికీ కూడా తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.